గ్లోరీ టు గాడ్. స్తోత్రం. చూడండి, ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈ రోజున. మనిషి దేవుని యొక్క ప్రాముఖ్యతను మరచిపోయి ప్రవర్తిస్తుంటాడు ఈ లోకంలో. అసలు దేవుని యొక్క అవసరత ఏందో మనిషి మరచిపోతాడు. దేవుడిచ్చే ఆరోగ్యం తీసుకుంటాడు, దేవుడిచ్చే ఆనందాన్ని తీసుకుంటాడు, దేవుడిచ్చే మంచి జీవితాన్ని తీసుకొని అనుభవిస్తాడు. దేవుడిచ్చే కాళ్ళు, దేవుడిచ్చే చేతులు, దేవుడిచ్చే మాట, దేవుడిచ్చే జ్ఞానము, ప్రాణం, ఆత్మ సమస్తం దేవుడిచ్చింది. దేవుడిచ్చినటువంటి ప్రతి విధమైన వనరులను మనిషి ఉపయోగిస్తూ, దేవుడిచ్చే సమస్తమైన ఈవులను మనిషి వాడుకుంటూ, అన్నీ అనుభవిస్తూ, దేవుడు తనకిచ్చే బలాన్ని, శక్తిని అనుభవిస్తూ, పని చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, అన్నిటినీ దేవుని దగ్గర పొందుకొని కూడా మనిషి ఏం చేస్తాడంటే తనకు నచ్చినట్లు బ్రతకడానికి ఆశపడతాడు. హల్లెలూయా. మనిషి యొక్క స్వభావం ఏందని అంటే తనకు నచ్చినట్లే తను బ్రతకాల, తనకు నచ్చినట్లే తను వెళ్ళాలి, తను చేయాలి. అడ్డుగా ఎవరైనా చెప్తే ఒప్పుకోడు మనిషి. ఎవరైనా అడ్డు పెడితే ఆ మనిషికి ఇష్టం ఉండదు. రే తమ్ముడు అలా చేయకరంటే, నేను ఎందుకు అట్లా ఉండాలి, నేను చెయ్యను, నేను ఇట్లాగే ఉంటా అన్న. అట్లా చేయకనంటే లేదు, నేను ఇట్లాగే చేస్తా. తనకు స్వభావాన్ని బట్టి మనిషి పరుగులెత్తుతూ ఉంటాడు. ఈ రోజున మనిషి ఎట్లా తయారయ్యాడంటే దేవుని యొక్క ప్రాముఖ్యతను విడిచిపెట్టేసి తనకున్న ప్రాముఖ్యతను వెతుక్కుంటూ వెళుతూ ఉన్నాడు మనిషి. తనకు కావలసిన పాపము వైపు వెతుకుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. తనకు కావలసిన అవసరాల వైపు, అలవాట్ల వైపు వెతుకుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. తనకు నచ్చిన విధానంలో, తనకు నచ్చిన దారిలో, తనకు నచ్చిన మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఆ మార్గానికి అడ్డు పోతే ఒప్పుకోడు మనిషి. ఆ మార్గంలో ఎవరైనా అడ్డుకుంటే ఒప్పుకోడు మనిషి. ఇట్లా మాట్లాడొద్దు, అట్లా మాట్లాడాలంటే ఒప్పుకోడు మనిషి. మనిషి జీవితంలో దేవునికి వ్యతిరేకత అంతగా నిండి ఇమిడి పోయినటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం ఈ రోజులలో. అట్లా మనిషి తన సొంత చిత్తాన్ని వెతుకుతూ ఏమైపోతున్నాడంటే దేవుని యొక్క ప్రాముఖ్యతను మనిషి మర్చిపోతూ ఉన్నాడు. దేవుడు ఎంత అవసరమో మనిషి మర్చిపోతూ ఉన్నాడు. అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా విడిచిపెడతా ఉన్నాడు మనిషి. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు, మనకు మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా దేవునికి అంటుకట్టబడి ఉండేటటువంటి వ్యక్తి దీవించబడతాడు. హల్లెలూయా. దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఇష్టముగా ప్రవర్తించేవాడు వాని జీవితంలో వ్యతిరేకతలను, ఇబ్బందులను, నరకము వైపు పరిగెత్తేటటువంటి పరిస్థితులు అనుభవిస్తాడు. కానీ ఏ వ్యక్తి అయితే దేవునికి దగ్గరగా, అంతేకాదు దేవుని యొక్క ప్రాముఖ్యతను తన లైఫ్లో, నా దేవుడు నాకెంత ముఖ్యమైన వాడు, నా దేవునితో ఉంటే నాకెంత అవసరమో, నా జీవితం ఎంత బాగుపడుతుంది, నాకెంత అవసరమో అని గుర్తించిన వాడు
ఒక మంచి మనిషిగా జీవించగలుగుతాడు ఈ భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండంలో మనకు రాయబడి ఉంటుంది, ఆదాము హవ్వ ఏం చేశారంటే దేవుడు తినొద్దు అన్న పండుని ఏం చేశారు? తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ పండు ఎప్పుడైతే వారి నోట్లోకి తిన్నారో ఆ తర్వాత ఏమైందనంటే వారి కన్నులు తెరవబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు కనిపించకుండా ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన నేత్రాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. తెరవబడి వారి ఆలోచన పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇంతకాలం దేవుడు రాగానే ఎదురుబడి వెళుతూ ఉన్నారు, సంతోషంతో దేవుని హత్తుకుంటూ ఉన్నారు, సంతోషంతో సహవాసం చేస్తూ ఉన్నారు, ఆయన ప్రాముఖ్యతను తెలిసిన వారుగా ఉంటున్నారు. వారి జీవితంలో దేవుడు ఎంత ముఖ్యమైన వాడు, దేవుడే ఫస్ట్ ప్లేస్ అన్నట్లుగా జీవించారు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు ఆ దేవుని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు ఏం చేస్తారంటే మరచిపోయారు, విడిచిపెట్టారు. అప్పుడు ఏం చేస్తున్నారు? దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రాముఖ్యతను విడిచిపెట్టిన వాడు దేవుని నుంచి దూరంగానే వెళ్ళిపోతాడు. నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, మందిరంలో ఉండలేకపోతున్నావు, గడపలేకపోతున్నావు అంటే నువ్వు దేవునికి ఏం చేయబడ్డావు? దూరముగా చేయబడతావు. దేవునికి దూరంగా చేయబడి ఎప్పుడైతే పండు తినే పాపం ప్రవేశించిందో వారు దేవుని యొక్క ఆ యొక్క సహవాసానికి వారు ఒప్పుకోవట్లే. మనసు దేవుడు వచ్చాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు అంటే, ప్రభా నేను ఈ యొక్క చెట్టు చాటున నేనేం చేస్తున్నాను? దాగుకుంటా ఉన్నానని చెప్తా. అదేమైంది ఆదామా? రోజు నాకు ఎదురుగా వచ్చేవాడివి, రోజు నా సన్నిధిలో ప్రార్థన చేసేవాడివి, రోజు మందిరానికి వచ్చేవాడివి, రోజు మంచి మాటలతో అందరినీ బలపరిచేవాడివి, అందరినీ ప్రేమించేవాడివి, నా సన్నిధిలోనే గడిపేవాడివి. ఏమైంది నీకు అంటే, నాకు బట్టలు లేవు ప్రభా, నేను దిగంబరిగా ఉన్నాను. ఆ దిగంబరత్వం పాపానికి గుర్తు. హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి యొక్క మనస్తత్వంలో, మనిషి యొక్క ఆలోచనలలో, మనిషి యొక్క అంతరంగంలో పాపము ప్రవేశిస్తుందో ఆ మనిషికి దేవునికి దూరముగా వెళ్ళిపోతాడు, పరిగెత్తుతాడు. పరిగెత్తాలనే ఉంటుంది, ప్రార్థన చేసుకోవద్దు అనిపిస్తుంది, వాక్యం చదవద్దు అనిపిస్తుంది, మందిరానికి రావద్దు అనిపిస్తుంది, దేవుని సన్నిధిలో గడపొద్దు అనిపిస్తుంది. పాపము ప్రవేశించిన వాడు అట్లాగా దేవునికి దూరమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ప్రాముఖ్యతను విడిచిపెట్టేవాడు దూరముగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం దేవుని ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. మన మనుగడకు కారణం, మన పరిశుద్ధతకు కారణం, మన నిత్య జీవానికి కారణం, మనం బ్రతుకుతున్నామంటే కారణం ఆయన్నే, మనం చేతిలో పని చేసుకుంటున్నామంటే కారణం ఆయన్నే, మనం మాట్లాడుతున్నామంటే కారణం ఆయనే, ఈ భూమి మీద మనకు కుటుంబం ఉందంటే కారణం ఆయననే, జాబ్ వచ్చిందంటే కారణం ఆయన్నే, మాట వచ్చిందంటే కారణం ఆయన్నే. ఆయన లేకుండా ఏది మన జీవితంలో లేదు. హల్లెలూయా. దేవుడు లేకుండా మన జీవితంలో ఏదైనా ఉందా అంటే సున్నా. అటువంటిది దేవునికి దూరంగా ప్రయత్నం, దేవునికి దూరంగా ప్రయాస, దేవునికి దూరంగా వెళ్ళడానికి ప్రయాణమయ్యి మనిషి ఏది సాధించలేడు. హల్లెలూయా. మనము మన జీవితంలో చూడండి, మన ఫ్యామిలీలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన జాబ్ విషయంలో కానీ, మన కుటుంబస్తుల విషయంలో కానీ, మన చుట్టూ ఉన్న మన ప్రదేశం విషయంలో కానీ దేవునితో సంబంధం మనం పెట్టుకోకుండా, దేవుని సన్నిధిలో మనము గడపకుండా, దేవుని మందిరానికి మనం వెళ్ళకుండా, మన లైఫ్లో దేవుని యొక్క ప్రాముఖ్యతను విడిచిపెట్టుకొని మనం ఏది కూడా సాధించలేం, ఏది సాధించలేం. చాలామంది అనుకుంటారు, నేను చర్చికి రాకుండా నేను బాగుపడతాను, నేను చర్చికి రాకుండా మా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను,
నేను చర్చికి రాకుండా అది చేస్తాను, ఇది చేస్తాను, ఎన్నో అనుకుంటారు. వాళ్ళకి తెలియంది అంటే దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత నష్టమే మనిషి జీవితంలో ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క ప్రాముఖ్యతను తెలియని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, దేవునికి స్థానం ఇవ్వలేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు నీతో నాతో, నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా నీవు ఉంటే దీవించబడతావు. హల్లెలూయా. దూరముగా పారిపోవద్దు దేవుని నుంచి. నువ్వేం చేసినా దేవుడు స్వీకరిస్తాడు, క్షమిస్తాడు, కానీ దేవునికి దగ్గరగా నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడ్డది ఒక మాట, మీరు యెహోవా వైపు తిరుగుడి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగును. మనం దేవుని వైపు తిరిగేటటువంటి ఆ యొక్క పని మన చేతిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున ఆదాము పరుగులెత్తినట్టు, ఆదాము ఆ యొక్క మనస్తత్వాన్ని పొందుకున్నట్టు, మనిషి దేవునికి దూరమయ్యేటటువంటి మనస్తత్వాన్ని ఇంకను ఆ శాపం మనిషిని వెంటాడుతూ ఉంది. నా ఇష్టం వచ్చిన పని చేయడానికి రాదేమో దేవునిలో ఉంటే, నా ఇష్టానుసారంగా ఉండలేనేమో దేవుని దగ్గర ఉంటే, నాకు నచ్చింది చేయలేనేమో దేవుని దగ్గర ఉంటే. కొంతమంది ఉంటారు, అన్న దగ్గర ఎక్కువసేపు ఉంటే మొత్తం మాటలు మాట్లాడతాడేమో, లేకపోతే ఏదైనా అడుగుతాడేమో, ఈ వ్యక్తి దగ్గర ఎక్కువసేపు ఉంటే చర్చికి రమ్మంటాడేమో, లేకపోతే ఏదో ఈ వ్యక్తితో ఎక్కువ మాట్లాడితే దేవుని గురించి చెప్తాడేమో, ఈ వ్యక్తి దగ్గర ఎక్కువ ఉంటే ప్రార్థన చేస్తాడేమో. నేను దూరంగా పోవాలి, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండి నాకు నచ్చినట్లు నేను ప్రవర్తించలేను. దేవుని సన్నిధిలో ఉండి దేవునితో పాటు ఉండి నాకు నచ్చిన లోక సంబంధమైన జీవితాన్ని నేను జీవించలేను. కాబట్టి నేను ఏం చేయాలా, దూరంగా పారిపోవాలా అని మనిషి యొక్క ప్రయత్నం చేస్తాను. ఈ రోజున సర్వ మానవాల్లో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఒక బీజం ఏందో తెలుసా? దేవునికి దూరముగా పారిపోవడం. ఈ పాప సంబంధమైన శాప సంబంధమైన ఈ బీజమును మన జీవితాల్లో నుంచి ఎప్పుడైతే తీసివేసుకుంటామో అప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. ఈ దేవునికి సంబంధం లేకుండా దూరంగా పారిపోవడం అనేది ఒక శాపం. దేవునికి మందిరానికి దూరంగా పోవడం అనేది ఒక శాపం. దినదినం దేవుని సన్నిధిలో లేకుండా గడపకుండా, వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా ఉండడం అనేది మనిషికి ఉన్నటువంటి ఒక శాపం. ఆ శాప బీజాన్ని ఈ రోజున దేవుడు మన జీవితం నుంచి తీసివేయునుగాక. ఆ శాప బీజము మన లైఫ్లో ఏమాత్రం రూల్ చేయకుండానుగాక. దేవుడు లేనిది ఏదో ఉందనుకుంటాడు, కానీ దేవుడు మన జీవితంలో లేనిది ఏది కూడా మనకి లేదు. ఏదైనా మనం సాధించాలంటే దేవుని దగ్గర ఉండి సాధించాలి. ఎవరు చెప్పారయ్యా నీకు? నువ్వు దిగంబరు అని చెప్పినవాడు ఎవడు? నువ్వు దూరంగా పోతా అంటావు, నా దగ్గర ఉండలేనంటావు, సంఘానికి రాలేనంటావు, మందిరానికి రాలేనంటావు, ప్రార్థన చేయలేనంటావు, వాక్యం చదవలేనంటావు. ఎవరు నీకు చెప్పింది అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ రోజున దూరంగా పరుగులెత్తే స్థితిని, ఆ బీజాన్ని మన జీవితాల్లో ఎవరి జీవితాల్లో ఉంటే దేవుడు దాన్ని కొట్టివేయునుగాక. హల్లెలూయా. అది మన లైఫ్లని ఎంతగా నష్టపరుస్తుందో నేను చెప్పలేను. చిన్న చిన్న బిడ్డల జీవితాలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ దేవునికి దూరముగా పరుగులెత్తేటటువంటి ఆ బీజం ఉండి వారు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యము రాయబడ్డది యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఏమంటది తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా జరిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు.
మన జీవితంలో జరిగేది, జరగబోయేది, జరిగింది, మనం పొందబోయే ఐశ్వర్యం, మనం పొందబోయే నిత్య జీవం, మనం పొందబోయే ఒక ప్రశస్తమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా ఆయన లేకుండా మన జీవితంలోనికి రాదండి. చాలామంది అనుకుంటారు సొంతంగా సంపాదించుకుంటామని. ఒక చీపురు పుల్ల కూడా మనిషి సొంతంగా ఏం చేయలేడు, సంపాదించలేడు. సొంతంగా వెళ్ళి నేను డబ్బు సంపాదిస్తా, లేకపోతే నాకు ఆరోగ్యం తెచ్చుకుంటా, లేకపోతే ఫేమస్ అవుతా అని, ఇవన్నీ ఉట్టిదే. నిజం నేను చెప్తా ఉన్నా, దేవుడు లేకుండా మన జీవితాల్లో ఏది కూడా జరగదు. కొంతమంది అమాయకులు, నేనే సంపాదించుకున్నాను, నేను కష్టపడి డబ్బు సంపాదించుకున్నాను బ్రదర్, నేను కష్టపడి సేవ చేశాను బ్రదర్ అంటే సున్నా. ఎవ్వరు ఏది చేయలేరు. హల్లెలూయా. నేను కష్టపడి ఈ సంఘాన్ని ఇంత పెద్దగా చేశాను బ్రదర్ అంటే ఎవడు చేస్తాడండి? దేవుడు లేకుండా ఎవరైనా ఏదైనా చేయగలరా? దేవుడు లేకుండా ఎవరైనా ₹1 సంపాదించుకోగలరా? దేవుడు లేకుండా ఒక 5 minutes బ్రతకగలరా ఎవరన్నా? తన ఊపిరి తన చేతిలో ఉంటుందా ఎవరికైనా? మనిషి అనుకుంటాడు దూరం పోతేనే బ్రతుకుతానేమో అని, మనిషి అనుకుంటాడు నేను దేవుని విడిచిపెడితేనే మంచిగా ఉంటానేమో అని. కానీ ఆ బీజము మనిషి జీవితంలో ఉన్నంత కాలం మనిషి ఎదగడు, ఫలించడు. ఆయన లేకుండా మనిషి జీవితంలోనికి ఒక్క చుక్క నీటి బొట్టు కూడా రాదు. హల్లెలూయా. ఆయన లేకుండా మనిషికి ఒక్కరోజు ఆరోగ్యం కూడా రాదు. ఆయన లేకుండా మనిషికి ఒకరోజు కాళ్ళు చేతులు ఏం చేయవు, పనిచేయవు. దేవుని వాక్యంలో రాయబడింది, మన ప్రాణములను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రియముగా ఎంచుతున్నాడంట. నా కుమారుడా ఈరోజు బ్రతుకుపో, నా కుమార్తె ఈరోజు బ్రతుకుపో, సంతోషంగా బ్రతుకుపో అని ఆయన మన జీవితాలను ఒప్పుకోకపోతే ఏ ఒక్కరోజు మన లైఫ్ గడవదు. హల్లెలూయా. ఒక్కరోజు కూడా మన లైఫ్ గడవదండి. అందుకే దేవునికి మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా ఆయనను స్తుతించి కృతజ్ఞత చెల్లించి ఆరాధించే వరకు మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కూడా జరగలేదంట. ఆయన లేకుండా మన జీవితంలోనికి ఏది రాలేదు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకుంటాడు, అన్నా నేను ఎంత కష్టపడి పిల్లర్స్ వేసి రాళ్ళు కొట్టి ఇటుక పేల్చి నేను కట్టుకున్నానన్న అంటాడు. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. ఏది దేవుడు లేని పరిస్థితుల్లో మనం చేయలేం. దేవుని యొక్క మంచితనం ఏందో తెలుసా? పారిపోయినా దేవుడు వెంటబడి, పారిపోయిన విడిచిపెట్టా దేవుడు వెంటబడి ప్రేమిస్తుంటాడు. నాకొద్దు ప్రభా అన్నా కానీ, నా బిడ్డ నేను లేకపోతే నువ్వు బ్రతకలేవురా, నేను లేకపోతే నీకు జీవితం లేదు నా బిడ్డ అని దేవుడు వెంటబడతాడు. ఆయన ప్రేమ అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ వద్దనుకున్న వాడిని కూడా ప్రేమించేటటువంటి ప్రేమ ఆయనది. హల్లెలూయా. ఆయన ప్రేమ ఏందనంటే విడిచిపెట్టి పరుగులెత్తే వానితో కూడా సహవాసం కలుపుకునేటటువంటి ప్రేమ అది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఇంకొక మంచి మాట రాయబడింది ఆ చోట, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ఆ మనుషులకు వెలుగై ఉండెను. దేవునిలో ఏముంది? నువ్వు ఎందుకు దేవుని ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేవునిలో జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవము ఎట్లాంటిదో తెలుసా? మనుషులకు జీవం ఇచ్చేటిది, మనుషులకు వెలుగైనటువంటిది. దేవుడు ఎందుకు కావాలో మనిషికి తెలుసా? మనిషి జీవితం వెలిగించబడ్డానికి. హల్లెలూయా. పాపములో ఉన్న మనిషి వెలిగించబడతాడు, అవసరతల్లో ఉన్న మనిషి వెలిగించబడతాడు, అప్పుల్లో ఉన్న మనిషి వెలిగించబడతాడు, పాపములో ఉన్న మనిషి తన మనస్సు మారి నూతనమై రూపాంతరము చెంది వెలిగించబడతాడు. దేవుడు లేకుండా ఒక మనిషి బాగుపడ్డు. హల్లెలూయా, హల్లెలూయా.
అది ఎవరైనా సరే, దేవుడు తెలియని వ్యక్తి అయినా సరే, ఈ చోట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నీతి సూర్యుని ఆయన ఉదయింపజేస్తాడంట. ఆయన మంచితనం ఏంటంటే చెడ్డోని కూడా బ్రతకనిస్తాడు, చెడ్డవాన్ని కూడా బ్రతకనిస్తాడు. కానీ మనిషి యొక్క అవసరత ఏంటి ఈ రోజునంటే, నువ్వు దేవుని యొక్క ప్రాముఖ్యత ఎరగాలి, తెలుసుకోవాలి. ఆయన మూలముగా నీ జీవితం ఏ రీతిగా దీవించబడుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఆయన మూలముగా నీ జీవితం ఎట్లా వెలిగించబడుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము చెప్పండి మనుషులకు ఏమైందంట? జీవము వెలుగై ఉన్నదంట. మనిషి యొక్క స్వభావాన్ని మార్చడానికి మనిషి ఎన్నెన్నో సైకాలజీ దగ్గరికి పోతాడు, హాస్పిటల్కి పోతాడు, ట్రైనింగ్ తీసుకుంటాడు, కోచింగ్లు తీసుకుంటాడు. యాక్చువల్గా దేవుని సన్నిధిలో ఉంటే ఆ మనిషి వెలిగించబడతాడు. హల్లెలూయా. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన జ్ఞానవంతులు, తెలివిమంతులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపిన వ్యక్తులే. హల్లెలూయా. దేవుడు మనుషుల జీవితాలను వెలిగించేటటువంటి మందు ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. చూడండి, ఏ మందు వస్తే మనం ఏం చేస్తామో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చెవి నొప్పి వచ్చిందంటే చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గుండె నొప్పి వచ్చిందంటే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కాళ్ళ నొప్పి వచ్చిందంటే కాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆ పాటలో ఏముందో, ఆ పాట ఎంత చెడిపోయిందో, ఎంత మంచిగా ఉందో, ఏం చేస్తే ఆ పాట మంచిగా అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కనుక దేవుడు మనిషి జీవితాన్ని ఏం చేయాలో, ఎట్లా మారవాలో, ఎట్లా నడిపించాలో, ఎట్లా దాన్ని రూపుదిద్దాలో, బాగు చేయాలో ఎరిగినవాడు ఒకడే ఒకడు, అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనుషులను వెలిగించినటువంటి ప్రతి కారణము ఆయన దగ్గర ఉంది. మనుషులకు సమాధానం, సంతోషం ఇచ్చే ప్రతి రీజన్ ఆయన దగ్గర ఉంది. మనుషుల జీవితాలలో ఒక వెలుగును నింపగలిగినటువంటి ప్రతి రీజన్ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. ఇది లేదు అనేది ఏది లేదు దేవుని దగ్గర. మనుషులకు ఏది ఇస్తే మనిషి మనసు కరుగుతుందో, మనసు మారుతుందో అది దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేత ఆ యొక్క కారణం తెలుసుకున్నవాడు బహుగా దీవించబడతాడు. అసలు దేవుని దగ్గర ఏముందయ్యా అంటే, మనుషులకు ఏది అవసరమో అది కంప్లీట్గా 100కి 100% నా దేవుని దగ్గర ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనుషులను వెలిగించడానికి, మనిషి జీవితాన్ని బలమైనటువంటి వ్యక్తిత్వముగా మార్చడానికి, మనిషి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా విడుదలకరంగా చేయడానికి, మనిషిని వ్యసనాల నుంచి మార్చని తీసివేసి మంచి మనిషిగా చేయడానికి, మనిషి యొక్క పాపమును తొలగించి పరిశుద్ధునిగా మార్చడానికి, మనిషి యొక్క ఫెయిల్యూర్స్ని తీసివేసి ఒక సక్సెస్ని ఇవ్వడానికి కావలసిన మందు ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. కావలసిన మెడిసిన్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. దేవుని వాక్యంలో రాబంటది, వెండికి మస్టు, బంగారుకి కొలిమి ఎలాగూ సరిపోతుందో నరుని హృదయాన్ని, మనిషి జీవితాన్ని బాగు చేయడానికి దేవుని మాట అట్లా పనిచేస్తుందంట. బంగారము మరిగించి మన కంసాలి బంగారాన్ని మరిగిస్తాడు కదా, మరిగించి దానిలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా పోయి దాన్ని ఒక సుందరమైనటువంటి ఆభరణముగా ఎట్లా తయారు చేస్తాడో, వెండిని కరిగించకొలది దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా, మస్ట్ అంతా తొలగించబడి ఒక మంచి ఒక పవిత్రమైనటువంటి ఆభరణముగా ఎట్లా తయారవుతాదో, అట్లాగా మనిషి యొక్క హృదయాన్ని, మనిషి యొక్క అంతరంగాన్ని, మనిషి యొక్క ఆ మెదడును, తలని, సమస్తాన్ని పరీక్షించి దాన్ని సెట్ చేసి
కార్ మెకానిక్, బైక్ మెకానిక్ ఎట్లా దాన్ని ఫిట్టింగ్ చేసి ఏది అవసరమో, ఏది పోయింది, డీజిల్, పెట్రోలు, సార్ కంప్యూటర్లో పోతే ఏం పోయింది, స్పీకర్ పోయిందా, లేకపోతే ఏమంటారు లెటర్స్ ఏం పోయినాయి, అవన్నీ చూసి ఫిక్స్ చేస్తారు కదా. దేనికి ఏది అవసరమో అదే ఫిక్స్ చేస్తారు. అట్లాగా మనిషి లైఫ్లో ఏం అవసరమో అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. మనిషి అనుకుంటాడు నేను సొంతంగా ప్రయత్నం చేద్దామని, కానీ దేవుని సహాయం, దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా ఏది కూడా సాధించలేడు. మనుషులను బాగు చేసేటటువంటి వెలుగు చేత ఆయన వచ్చాడు మన దగ్గరికి. పాడైపోయిన వారిని కూడా చక్క చేసి మంచిగా మార్చడానికి ఆయన వచ్చాడు. మనుషులకు అవసరమైనటువంటి స్ట్రెంగ్త్ను ఆయన తీసుకొచ్చాడు. నీకు ఏ స్ట్రెంగ్త్ అయితే అవసరమో అది ఆయన దగ్గర ఉంది. నువ్వు ఏ ఫెయిల్యూర్లోనైతే పోతా ఉన్నావో, నువ్వు ఏ సక్సెస్ లేకుండా నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఈరోజున నా దేవుడు చెప్తా ఉన్నాడు, నా దగ్గర నీకు కావలసిన సక్సెస్ ఉంది, నా దగ్గర నీకు కావలసిన బలం ఉంది, నా దగ్గర నీకు కావలసిన స్ట్రెంగ్త్ ఉంది, నా దగ్గర నీకు కావలసిన ప్రతిదీ నేను సిద్ధపరిచి ఉన్నాను. మనిషి దేవునికి దూరంగా పోతే పొందుకోలేడు, కానీ దేవునికి దగ్గరగా వచ్చి ఆయనను హత్తుకుంటే మనిషి అవన్నీ కూడా తీసుకునేటటువంటి భాగ్యం మనిషికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి దేవుని వెతకాలే, కానీ దేవుని విడిచి ఏది వెతికినా మనిషికి దొరకదు. ఈ యొక్క పాయింట్ మర్చిపోతా ఉన్నాడు మనిషి. మనం దేవుని విడిచిపెట్టి ఏం వెతికినా కానీ మనకు దొరకదు. దొరికినది తాత్కాలికమే. అన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తే అన్ని మన వెనకాలనే పరిగెత్తుకుంటా వస్తాయి. దేవునిలో ఏముందో తెలుసా? ఆయనలో జీవం ఉంది. హల్లెలూయా. చచ్చిపోయిన వాని లోపల జీవం వస్తా, చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. చచ్చిపోయిన ప్రతి స్థితి కూడా మనిషిలో బ్రతకాలంటే ఆ దేవుని దగ్గరికి రావాలి మనిషి. హల్లెలూయా. నేను దూరం పోతాను ప్రభా, నా లోపల పాపం ఉందంటే ఆ పాపం ఎప్పటి కూడా విడిచిపెట్టుకోలేడు. నేను దాక్కుంటాను ప్రభా, నేను నీ ముందరికి రాలేకపోతున్నానంటే ఆ మనిషి ఎప్పటి కూడా మార్చబడలేడు. నేను పారిపోతానయ్యా, నీ దగ్గర వస్తే భయం అవుతుందంటే ఆ మనిషి ఎప్పుడు కూడా బాగుపడలేడు. ఏదున్నా సరే నా దేవుడే బాగు చేస్తాడు, ఏదున్నా సరే నా దేవుడే తీరుస్తాడు, ఏది ఏమైనా సరే నా దేవుని సన్నిధిలో నేను ఉంటే ప్రతి పరిస్థితిని మార్చి నా జీవితాన్ని ఒక విలువైన జీవితంగా నిలబెట్టే దేవుడు ఆయన అని దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తి దీవించబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనిషి యొక్క మనస్సుని, తలని మొదలుకొని అరికాల వరకు ఏం కావాలో, ఏ రీతిగా మలచాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనుషులకు జీవం ఇస్తాడు. పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. కృంగిపోయిన వారికి ఆయన బలాన్ని ఇస్తాడు. దుఃఖమునకు ప్రతిగా పూదండనిస్తాడు. ఏడుపుకు ప్రతిగా నవ్వునిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదంట. దేవుని సన్నిధి ఎందుకని అడుగుచున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, ఎందుకంటే మనిషి యొక్క జీవితం వెలిగించబడాలంటే ఈ ప్రపంచంలో దేవుని సన్నిధి తప్ప మరొక రీజన్ లేదు. మనిషి మనిషిగా బ్రతకాలంటే దేవుని సన్నిధి తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏది లేదు, ఏ కారణం కూడా దొరకదు ప్రపంచంలో. మనిషి మార్చబడాలంటే, మనిషి మంచివాణిగా మార్చబడాలంటే, మనిషి యొక్క జీవితంలో సక్సెస్ చూడాలంటే, పరిశుద్ధత చూడాలంటే, మనిషి యొక్క కుటుంబం కట్టబడాలంటే ఏది అవసరమైనా నా దేవుని సన్నిధిలోనే అది దొరుకుతుంది తప్ప ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అత్యంత సక్సెస్ఫుల్ పర్సన్ చూడండి, ఆ జీవితాలను కదిలించండి. దేవుడు లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో చెప్తాడు. కోట్లు డబ్బున్నా కానీ దేవుడు లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అడగండి, చెప్తారు. ఈ ప్రపంచంలో దేవుని యొక్క
దేవుని యొక్క ప్రాముఖ్యతను గుర్తుపట్టలేని వాడు జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించలేని వాడు ఫెయిల్యూర్గా ఉంటాడు. ఈ రోజున నీవు దేవుని దగ్గర ఏముంది, నేను ఎందుకు దేవుని దగ్గరకు పోవాలని అనుకుంటున్నావేమో, ఆయన దగ్గర వెలుగుంది. హల్లెలూయా. ఆయన దగ్గర జీవం ఉంది. ఆ జీవము నీ జీవితానికి వెలిగిస్తుంది. హల్లెలూయా. మన జీవితాన్ని వెలిగించేటటువంటి ఆ కారణం దేవుని దగ్గర తప్ప ఎక్కడ మనకు దొరకదని ఈ రోజున నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను దేవుని వాక్యాన్ని బట్టి. దేవుని బాధ ఏందో తెలుసా? ఆ చోట రాబడి ఉంటుంది ఒక మాట, 5వ వచనం చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు మన జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలోనికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. మనిషి పారిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క హృదయ వేదన ఏందో తెలుసా? ఆ వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహిస్తలేదంట. మనిషి యొక్క ప్రాబ్లం ఏందో తెలుసా? దేవునికి ఆ మనిషి హృదయము తెరవడు. అన్నిటికీ తెరుస్తాడు. చెడు మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు, అమ్మలక్కల మాటలకు, ఫ్రెండ్స్కి, వీడియో గేమ్స్కి, అన్నిటికీ హృదయం తెరిచి ఉంటాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటరికి హృదయం తెరవడు. ఈ రోజున దేవుడికి హృదయ వేదన ఉంది తెలుసా? మనుషులందరి పట్ల ఆయన వెలుగు ప్రకాశిస్తుంది కానీ మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి పరిస్థితులు ఆ వెలుగుని తీసుకోవట్లేదు. దేవుని యొక్క ప్రేరేపణ మన మీదకి వస్తుంది. దేవుని యొక్క స్వరము మన మీదకి వస్తుంది. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వస్తుంది. దేవుని యొక్క సన్నిధి మన దగ్గరకు వస్తుంది. కానీ మనలో ఉన్నటువంటి ఈ చీకటి దేవుని వెలుగును తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. అది మనిషి యొక్క ప్రాబ్లం. హల్లెలూయా. నువ్వు అన్నీ వింటూ ఉన్నావు, అన్నీ చూస్తూ ఉన్నావు, అన్ని సినిమాలు చూస్తూ ఉన్నావు, అన్ని కామెడీలు చూస్తూ ఉన్నావు, లేకపోతే లోకమంతా కలర్ఫుల్గా చూస్తూ ఉన్నావు, పాపపు నేత్రాలతో చూస్తూ ఉన్నావు. ఇక దేవుని వెలుగు నీ జీవితంలోకి ఎట్లా ప్రవేశిస్తుంది? నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వెలుగును నువ్వు చూడాలి. హల్లెలూయా. నువ్వు గ్రహించాలి దేవుడిని నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నీ దగ్గరికి ఎట్లా వస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధి నీకు ఎంత అవసరమో, దేవుని దగ్గరికి వెళ్తే ఎట్లా మార్చబడతావో నువ్వు గ్రహించాలి. ఫస్ట్ గ్రహిస్తే నీలో ఉన్నటువంటి ఆ ఫెయిల్యూర్, ఆ అపవిత్రత, ఆ చెడు, ఆ చెత్త చెదరం అంతా తీసివేయబడి దేవుని వెలుగు చేతను నింపబడి నీ జీవితాన్ని వెలిగించుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా వెలిగించబడాలంటే నా దేవుని దగ్గరికి రాకుండా ఏ మనిషి వెలిగించబడడు. లోకానుసరమైన సుఖభోగాలతో షైన్ అయినా కొద్ది రోజులు, కానీ ఆ తర్వాత అది చీకటిగా మారిపోతుంది. నువ్వు దేవుని వెలుగు చేత నింపబడితే నువ్వు వెలిగించబడతానే ఉంటావు. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి దేవుడు ఏం చెప్పాడు? నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే జీవిత కాలంలో ఎప్పుడు నువ్వు ఇక దాహం కొనవు. మాటికి దప్పికొంటున్నావు, మాటికి పడిపోతున్నావు, మాటికి పాపంలోకి పడిపోతున్నావు, మాటికి నువ్వు కృంగిపోతున్నావు, వేదన పాలవుతున్నావు, మాటికి అనారోగ్యాల పాలవుతున్నావు. దేవుడిచ్చే నీళ్ళు త్రాగితే, దేవుడిచ్చే వెలుగులో నువ్వు జీవిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తే, దేవుని యొక్క వాక్యముతో నువ్వు జీవిస్తే, దేవుని యొక్క సహవాసంలో నువ్వు జీవిస్తే నీవు దాహము కొనలేని వ్యక్తిగా దేవుని చేస్తాడు. హల్లెలూయా. ఊరికే దాహము కొనే జీవితముగా ఉండదు. నీవు ఇంకా ఒక తృప్తికరమైనటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు.
తృప్తికరమైనటువంటి ఒక సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తృప్తికరమైనటువంటి ఒక ఆనందాన్ని దేవుడు నీ జీవితంలోనికి పంపిస్తాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. దేవుడు ఒక మాట అంటాడు, కుమ్మరి వాని కొరకు దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథంలో 54:16 ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 54:16 నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృష్టించిన వాడను నేనే అంటాడు. కుమ్మరి ఏం చేస్తాడంటే, తనకు కావలసిన పాత్ర ఎంత హైట్ ఉండాలి, ఏ ఏ ఆకారంలో ఉండాలి, ఎంత థిక్నెస్తో ఉండాలి, ఎంత స్మూత్గా ఫినిష్ అవ్వాలి, కన్నులకు ఎంత అందమైనదిగా ఉండాలి, దాని కలర్ ఎట్లా రావాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, దాని అడుగు ఎంత ఉండాలి, దాన్ని ఏమంటారు మూతి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా తనకు అవసరమైన రీతిగా ఏం చేస్తాడంటే ఆ మట్టిని పిసికి మంచిగా సిద్ధపరిచి నెమ్మదిగా ఆ కుండను తయారు చేస్తూ ఉంటాడు. ఆ మట్టి పడిపోయినా కానీ మళ్ళీ తీసుకుంటాడు, కింద పడిపోయినా మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ తీసుకుని జాగ్రత్తగా ఆ కుండను తయారు చేస్తాడు. దేవుడు మనల్ని అట్లా తయారు చేయడానికి సిద్ధపరచడానికి ఉన్నాడు. మనం ఒక మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి నిన్ను సృజించువానితో వాదించువానికి శ్రమ అని దేవుడు అంటాడు. మనం ఆయన చేతుల్లో వాడబడ్డానికి ఒప్పుకోవాలండి. మనం మట్టికుండ పెంకులలో ఒక పెంకు, మనం అంతే. నీవేది నన్ను చేసేదంటే ఆ మట్టికుండకి ఏమైనా తెలివి ఉందా? నేనే చేసుకుంటానంటారా మట్టికుండ? అట్లాగా మనిషి దేవునికి దూరమైతే అట్లాగే ఒక జోకర్గా ఉంటాడు. మట్టి కుండని ఎట్లా చేయాలో ఆ కుమ్మరికానికే తెలుస్తుంది. మనిషి జీవితం ఎట్లా మారవాలో ఆ దేవునికే తెలుస్తుంది. మనిషి జీవితాన్ని ఎట్లా వెలిగించాలో ఆ దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఏ ఇన్స్టిట్యూషన్లు ఇంకా రాలేదు మన సర్వ మానవాళిలో. ఏ కోచింగ్ సెంటర్లు రాలేదు మనిషి జీవితాన్ని మార్చగలిగేటివి. నేను చెప్తా ఉన్నాను, ఏ సైకాలజీ రాలేదు ఇంకా. మనిషి జీవితాన్ని వెలిగించే సైకాలజీ కానీ డాక్టర్స్ కానీ జ్ఞానవంతులు కానీ ఇంకా పుట్టలేదు, ఇంకా పుట్టబోరు. అది దేవుడే మనిషిని తాకాలి, అది దేవుడే మనిషిని మారవాలి, దేవుడే మనిషిని లేవనెత్తాలి, దేవుడే మనిషిని చక్కదిద్దాలి. హల్లెలూయా. దేవునికి మించిన డాక్టర్ ఎవరు లేరు, దేవునికి మించినటువంటి బోధకుడు ఎవరు లేరు. దేవుని వాక్యంలో అదే అధ్యాయంలో రాయబడి తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకైనా అధికారం అనుగ్రహించను. ఆయనలో జీవం ఉండను, జీవం మనుషులకు వెలుగై ఉండను. అది కనిపెట్టని వాడు లోకంలో కలిసిపోతాడు. అది కనిపెట్టిన వాడు ఏం చేస్తాడు? ఆయన యొక్క అధికారం పొందుకుంటాడు. హల్లెలూయా. అధికారం పొందుకొని తండ్రి అని పిలుస్తాడు వారిని. ఆయనలో నమ్మకం ఉంచిన వారిని, ఆయన సన్నిధిలో గడిపిన వారికి ఆయన ఏమిస్తాడంట? అధికారం ఇస్తాడంట. దేవునికి దూరముగా వెళ్ళేవాడు అధికారంతో ఉండలేడు. దేవునిలో ఉండేవాడు మాత్రమే ఒక అధికారంతో ఉండగలడు. దేవునిలో ఉండేవాడు మాత్రమే దేవుని కొరకు ఒక మంచి వ్యక్తిగా మార్చబడగలడు. ఈ రోజున దేవుడితో మనతో మాట్లాడుతున్న మాట, మనం దేవునికి దూరముగా పోతే దీవించబడలేం. దేవుని యొక్క ప్రాముఖ్యతను, ఇంపార్టెన్స్ని మనం తెలిసిన వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాడు ఎప్పుడు దేవుని విడిచిపెట్టాడు. ఎప్పుడు దేవుని ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు వచ్చినా దేవుని విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుని విడిచిపెడితే ఆ వ్యక్తి వెలిగించబడలేడు. ఈ రోజున
మన జీవిత కాలం అంతా మనం దేవుని విడిచిపెట్టకుండా ఆయన యొక్క ఇంపార్టెన్స్, ఆయన యొక్క ప్రాముఖ్యత ఎరిగిన బిడ్డలుగా మనం ఉండగలిగితే మన పట్ల ఆయన సంతోషించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి మనం, అంతేగాని దేవుని విడిచి దూరమై వెళ్ళకూడదు. దేవుడు దివారాత్రులు మనతో ఉండడానికి పరిశుద్ధాత్మగా మన దగ్గరకు వచ్చాడు. ఆయన అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను, ఒక పరిశుద్ధాత్మ ద్వారా నేను మీతో మాట్లాడతాను, మీ దగ్గరకు వస్తాను, మీతో సహవాసం చేస్తాను. ఆదాము పారిపోయినట్లు ఆ బీజములో ఉన్నవాడైతే పారిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ బీజము కాకుండా యేసు ప్రభు బీజములోనికి వచ్చినవాడు అవని జీవితాన్ని వెలిగించుకొని ఒక జీవము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆదాము బీజమున్నవాడు పరిగెత్తుతాడు, యేసు ప్రభు బీజమున్నవాడు దేవుని దగ్గరికి సహవాసానికి వస్తాడు. మనము పాపపు బీజములో కాకుండా పరిశుద్ధాత్మ బీజములో మన ముందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో వెలిగించబడాలంటే దేవునితో కలిసి, దేవునిలో ఎదిగి, దేవునిలో గడిపి మనము సక్సెస్గా మన జీవితాలను వెలిగించుకోగలం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. నా ఆశనివయ్యా, నా శ్వాసనివయ్యా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఈ రోజున దేవుని యొక్క ప్రాముఖ్యతను నువ్వు చూడకుండా నీ సొంతంగా వెళ్తూ ఉన్నావా? సొంతంగా ప్రయాసపడుతున్నావా? ఓడిపోతున్నావా? ఈరోజు దేవుడు అంటున్న మాట, నాలో జీవం ఉంది, ఆ జీవము నిన్ను వెలిగిస్తుంది. మనిషిని వెలిగించాలంటే, నీ జీవితాన్ని బాగు చేయాలంటే, నీ జీవితంలో అనవసరమైనవి తొలగించి నిన్ను మార్చాలంటే అది లోకంలో ఎక్కడ దొరకదు బిడ్డ, నా దగ్గరనే దొరుకుతుంది. ఎవరు నిన్నుగా నీ జీవితాన్ని వెలిగించలేరు. సొంతంగా ప్రయాసపడుతున్నావేమో, సొంతంగా ప్రయత్నం చేస్తున్నావేమో, కానీ జీవము కలిగిన వారు నీకెక్కడ దొరకరు. నా దేవుడు మనుషులను వెలిగించేవాడు, నా దేవుడు మనుషుల జీవితాన్ని చక్క చేసేవాడు, నా దేవుడు మనుషులను ఒక విజయవంతులుగా చేసేవాడు, నా దేవుడు మనుషులను
సక్సెస్ఫుల్ పీపుల్గా మార్చేవాడు. నా దేవుడు మనుషులను పరిశుద్ధులుగా చేసేవాడు. నా దేవుడు మనిషి హృదయాన్ని మార్చేవాడు. నా దేవుడు మనుషులను బలవంతులుగా చేసేవాడు. నా దేవుడు మనుషులను ఎన్నిక లేని వారిని కూడా ఎన్నికైన వారిగా చేసేవాడు. నా దేవుడు పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తి సింహాసనములనిచ్చేవాడు. ఆయన ఓడిపోయిన వారిని గెలిపించేవాడు. నా దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చేవాడు. ఆయన చేతిలోనే మన జీవితం బాగుపడుతుంది. ఏ చోటకి మనం పరిగెత్తినా మన జీవితం బాగుపడదు అని మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జరుగుతాడో, అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. ఆదామా, ఆదామా, ఎక్కడున్నావు? ఎందుకు దాచుకుంటున్నావు? ఎందుకు దూరంగా వెళుతున్నావు? ఎందుకు అట్లాగా పరిగెత్తుతున్నావు? నా దగ్గరికి రా. నేను లేకుండా నువ్వేది సాధించలేవు. నేను లేకుండా నువ్వు ఏది బాగు చేసుకోలేవు. నేను లేకుండా నువ్వు ఏది కూడా జరిగించలేవయ్యా. నా దగ్గరికి రా. నేను నీకు వస్త్రాలను ఇస్తాను. నేను నీ జీవితాన్ని వెలిగిస్తాను. నీకు ఒక ఆన్సర్ నేను ఇస్తాను. ఈ రోజున దేవునికి నువ్వు సమర్పించుకున్నట్లయితే ఒక నూతన మలుపు నువ్వు చూడబోతున్నావు. ఈ రోజు నుంచి దేవుని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన నా దేవా, మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. ఈ రోజున ప్రభు నాయన, మనిషికి సృష్టికర్త ఎంత ప్రాముఖ్యమైన వాడో, మీరు మనిషికి ఎంత అవసరమో, మీ నుంచి దూరంగా వెళితే ఏం కోల్పోతాడో, మీతో ఉంటే, మీలో ఉంటే ఏ రీతిగా వెలిగించబడతాడో, మీ దగ్గర వెలుగుంది, జీవముందని మీరు చెప్పి తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకుందనాలయ్యా. నా దేవా, మీ కృప విస్తారమైనది. ఆదాము మిమ్మల్ని విడిచి దూరముగా పారిపోయి దాచుకున్నటువంటి ఆ బీజం మాలో ఏ ఒక్కరిలో ఉండకుండా అది సమూలముగా తీసివేయబడును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ బీజము మాలో మొలుచును గాక. మీలో జీవం ఉంది. ఆ జీవం మాకు వెలుగై ఉన్నదని మీరు చెప్పారు. ఆ జీవములో మేముండి మా జీవితాలు వెలిగించుకునే బిడలుగా మమ్మల్ని అందరినీ మీరు దర్శించి ఆశీర్వదించండి అయ్యా. మీ కృపా కనికరంతో ప్రతి ఒక్కరిని నింపండి. రోజున సహాయం దయచేయమని అడుగుచున్నాను యేసయ్యా. దయగలిగిన తండ్రి, చిన్నవారిని మొదలుకునే పెద్దవారి వరకు మీ హస్తముతో ముట్టి నడిపించండి ప్రభా. కృప దయచేసి నడిపించమని అడుగుచు దేవా. మీరే మా జీవితంలో నూతనమైన కార్యము జరిగించి మీరు మహిమ పొందమని, వాక్యానుసారంగా బ్రతికే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.